విద్యార్థుల్ని ఇంత భయంకరంగా మీరు ఈ వ్యాన్లో నిలబెట్టి చుట్టూ ఈ రకంగా కొట్టడం అనేది సరైంది కాదు. వాళ్ళు పిహెచ్డి రీసెర్చ్ స్కాలర్స్, ఈ సమాజ నిర్మాణం కోసం పనికొచ్చేటువంటి భావి భారత పౌరులు. ఆ రకంగా హింసించబాకండి అంటే ఆ రత్నం సార్ని కూడా నువ్వు అంబేద్కర్ అసోసియేషన్ డైరెక్టర్వా, నువ్వు ప్రొఫెసర్వా అని లాగి చెంప మీద ఒక్క దెబ్బ కొడితే 2 నిమిషాలు నాకు కళ్ళు బయలుగానే సార్ ఇంత భయంకరంగా ఈ పోలీస్ వ్యవస్థ ప్రవర్తించింది అని అన్నప్పుడు, అధ్యక్ష నేను మీ దృష్టికి ఈ విషయం ఎందుకు తీసుకొని వస్తా ఉన్నానంటే, రత్నం గారు అనేటువంటి ఒక ప్రొఫెసర్ అంబేద్కర్ స్టడీ సెంటర్ కి డైరెక్టర్ గా పనిచేస్తా ఉన్నారు. ఆయన చెంప మీద కొట్టడం అంటే ఒక రత్నాన్ని కొట్టినట్టుగా నేను భావించట్లేదు. ఈ దేశంలో ఉన్నటువంటి యావత్ అంబేద్కర్ వాదుల చెంపలన్నింటినీ కూడా కొట్టినట్టుగా ఈ రాష్ట్ర పోలీసు కొట్టినట్టుగా నేను భావిస్తా ఉన్నా. అంబేద్కర్ వాదులంటే కేవలం దళితులు మాత్రమే కాదు, అంబేద్కర్ వాదులంటే కేవలం గిరిజనులు మాత్రమే కాదు. నాకు తెలిసి ఈ స్వతంత్ర భారతదేశంలో ప్రజాస్వామ్యం కావాలని కోరుకునేటువంటి ప్రతి సిటిజన్ కూడా అంబేద్కర్ వాది. ఈ దేశంలో ఓటర్గా నమోదైనటువంటి ప్రతి వ్యక్తి కూడా అంబేద్కర్ వాదే. ఓటు ద్వారా తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా తను పొందినటువంటి హక్కు ద్వారా వచ్చినటువంటి రాజ్యాంగం ద్వారా వచ్చిన హక్కుతో అతను కూడా అంబేద్కర్ వాదే. ఈ దేశంలో హిందూ మ్యారేజ్ కోడ్ అనేటువంటి యాక్ట్ని తీసుకొని వచ్చి భారతదేశంలో ఈ స్వతంత్ర భారతదేశంలో స్త్రీలకు అత్యున్నతమైనటువంటి స్థానాన్ని కల్పించి హక్కును కల్పించినటువంటి ఆ యాక్ట్ ద్వారా కూడా ఆ మహిళలందరూ కూడా అంబేద్కర్ వాదులే. ఈ దేశంలో సివిల్ రైట్స్ కావాలని కోరుకునే ప్రతి వ్యక్తి కూడా అంబేద్కర్ వాదే. సివిల్ లిబర్టీస్ కావాలని కోరుకునే ప్రతి వ్యక్తి కూడా అంబేద్కర్ వాదే. అంబేద్కర్ వాదం చెప్పడంతోనే ఈ దేశంలో టెర్రరిస్టులు తయారు చేస్తున్నట్టుగా, ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టుగా భావించే విధంగా ఈ రాష్ట్ర పోలీసు ప్రవర్తించడం అనేది నిజంగా చాలా బాధాకరమైనది. దీన్ని ముక్త కంఠంతో ఈ సభ ఖండించాల్సినటువంటి అవసరం ఉందని కూడా నేను ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. అధ్యక్ష నేను కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల అనేటువంటి విద్యార్థి పిహెచ్డి చేసుకునేటువంటి స్కాలర్ ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్పిటల్ తీసుకొని వెళ్లారు, ఉస్మానియా హాస్పిటల్కి పోస్ట్ మార్టం అనంటే ఆ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి విద్యార్థిగా వాస్తవ విషయాలు తెలియకపోయినప్పటికీ కూడా వెంటనే హుటాహుటిన నేను ఆ హాస్పిటల్కి వెళ్ళాను. సహజంగా ఏదైనా ఒక విద్యార్థి మరణిస్తే ఆ విద్యార్థికి పోస్ట్ మార్టం జరుపుతా ఉంటే అక్కడ ఎటువంటి దాపరికాలు లేకుండా ఉంటే వాళ్ళని చూడటానికి వచ్చేటువంటి వాళ్ళని ఎవరు ఆపరు అధ్యక్ష. ఒక శాసనసభ్యుడిగా, ఒక జాతీయ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి నేను ఆ రోజు ఉస్మానియా ఆసుపత్రికి వెళ్ళాను అధ్యక్ష. గేటు దగ్గరే ఈ రాష్ట్ర పోలీసులు ఆపి లోపల పోవటానికి అనుమతి లేదు, ఎవరిని అనుమతించమని చెప్పి నన్ను కూడా ఆపారు అధ్యక్ష. ఆ ఆపిన తర్వాత గంట సేపు వాళ్ళతో వాగ్వాదం చేసుకున్న తర్వాత నన్ను లోపల పంపించారు. అప్పటికే నాకు అర్థమైంది, ఇంతసేపు ఆపుతా ఉన్నారంటే దీని వెనక ఏదో భయంకరమైనటువంటి కుట్రనో, బాధనో, హింసనో, వివక్షో ఏదో దాగి ఉంది. ఇది మంచిది కాదనేటువంటి ఆలోచనతో లోపలికి వెళ్లి విషయాలు తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేశాను. రోహిత్ వేముల అధ్యక్ష పిహెచ్డి చేసేటువంటి ఈ జాతి బిడ్డ, ఈ జాతి సంపద, భవిష్యత్తులో భారతదేశానికి అద్భుతమైనటువంటి ఒక మేధస్సుని అందించేటువంటి ఒక రీసెర్చ్ స్కాలర్ ఆత్మహత్య చేసుకునే దానికంటే ముందు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారికి ఒక లేఖ రాశారు. అయ్యా ఈ యూనివర్సిటీలో విపరీతమైనటువంటి వివక్ష కొనసాగుతా ఉంది, మా మీద అసహనంతో కూడినటువంటి వివక్ష కొనసాగుతా ఉంది. ఈ వివక్షని మా మీద చూపించేటువంటి అనేక రకాలైనటువంటి ప్రకటనలతో భావస్వేచ్ఛ పేరు మీద కొంతమంది ఈ రకంగా చేస్తా ఉన్నారు. మేము ప్రశ్నించడానికి పోతే ఆ ప్రశ్నించడానికి పోయినందుకే మా మీద తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని ఇక్కడ నుంచి బహిష్కరించేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చి రోడ్ల మీద పడుకునేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చారు. ఈ సంఘటనలో మీరు వాస్తవ పరిస్థితి తెలుసుకోకుండా మమ్మల్ని కాపాడాల్సింది పోయి
ఒక విద్యార్థి సంఘానికి సంబంధించి ఒక రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి ఏబీవీపీ సంస్థకి మీరు కొమ్ముగాస్తూ మీరు చూపించినటువంటి వివక్ష మమ్మల్ని ఇంకా బాధకు గురి చేసింది. ఈ యూనివర్సిటీలో చదువుకోవడానికి అడ్మిషన్స్ ఇచ్చేటప్పుడే ఆ అడ్మిషన్స్ తో పాటు ఒక ఉరితాండి ఇంత విషయాన్ని కూడా మాకిస్తే ఆ విషయంతో మేము చనిపోతాం అనేటువంటి అత్యంత ఆవేదనతో బాధతో లేఖ రాస్తే నిజంగా యూనివర్సిటీకి సంబంధించిన అధ్యాపకులు కానీ బాధ్యత కలిగినటువంటి వైస్ ఛాన్సలర్స్ కానీ ఎవరైనా ఏమాత్రం ఈ సమాజం మీద అవగాహన ఉన్నా బిడ్డల మీద ప్రేమ ఉన్నా వెంటనే స్పందించి ఆ సంబంధిత విద్యార్థులు పిలిచి ఎందుకు నీ ఈ రకంగా బాధపడుతున్నావు అని కౌన్సిలింగ్ చేసి పంపించాల్సినటువంటి వైస్ ఛాన్సలర్ చివరికి వాళ్ళని సస్పెండ్ చేసి ఆ యూనివర్సిటీ హాస్టల్స్ లో ఉండటానికి అవకాశం లేకుండానే చేసి తినటానికి తిండి లేకుండా సోషల్ బైకాట్ చేసి చివరికి అతను ఆత్మహత్య చేసుకోవటానికి పరిస్థితుల్ని కల్పించేటువంటి విధానం నిజంగా ఈ రాష్ట్రంలో ఈ సమాజంలో తప్పనిసరిగా సభ్య సమాజంలో సమసమాజం కావాలని కోరుకునేటువంటి ప్రతి వాళ్ళు కూడా బాధపడాల్సినటువంటి అంశంగానే నేను భావిస్తా ఉన్నాను. అధ్యక్ష, వివక్ష చాలా భయంకరమైంది. వివక్ష ఒక వ్యక్తిని ఒక మనిషిని ఇంకో మనిషిగా చూడలేనటువంటి సమాజం నిజంగా ఆ చూడకుండా నష్టపోతున్నటువంటి వ్యక్తికే కాదు ఈ సమాజానికి కూడా నష్టంగానే నేను భావిస్తాను. ఈ సమాజంలో దాదాపు 25% పైగా ఉన్నటువంటి దళిత గిరిజనుల్ని ఈ రకంగా వివక్షకు గురి చేస్తూ సమాజం రకరకాలైనటువంటి ఇబ్బందులు గురి చేస్తున్నప్పుడు ఆ వివక్ష నుంచి బయటపడటం కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి రాజ్యాంగాన్ని ఎత్తున పెట్టుకుని ఆయన బొమ్మనే ఒక చంకన పెట్టుకొని ఆ హాస్టల్ గదిలోంచి నువ్వు సోషల్ బైకాట్ చేస్తే బయటకు వచ్చి రోడ్డు మీద కూర్చున్నప్పుడైనా కనీసం ఈ స్వతంత్ర భారతదేశం రాజ్యాంగం ప్రకారం నడుస్తా ఉంది. ఈ మనువాద సిద్ధాంతం మనువాద వ్యక్తుల్ని పక్కన పెట్టైనా అప్పుడైనా ఒక్కసారి వాళ్ళ పిలిచి మాట్లాడి ఉంటే ఈ రోహిత్ వేముల ఈరోజు ఆత్మహత్య చేసుకుని ఉండేవాడు కాదు. బాధ్యతలను మనం మర్చిపోయాం కాబట్టే ఈ రకమైనటువంటి భావం ఏర్పడింది. అధ్యక్ష, ఉదాహరణ ఈ రాష్ట్ర ఏర్పాటే ఆనాడు సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంత ప్రజానికం వివక్షకు గురయ్యారు, అసమానతలకి పాలవుతా ఉన్నారు, ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాటం చేశారు. ఆ ఆవేదన వివక్ష ఎంత బాధగా ఉంటుందో ఆ వివక్ష తెలిసినటువంటి వ్యక్తులు చాలా మంది ఇక్కడ పోరాటం చేశారు. ఆ పోరాటాన్ని అర్థం చేసుకున్న నాయకత్వం ఆలోచన చేసే వివక్ష లేనటువంటి సమసమాజంతో కూడినటువంటి సామాజిక తెలంగాణ నిర్మించబడాలనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. వివక్ష ఎంత బాధగా ఉంటుందో బహుశా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వంలో పాల్పంచుకున్నటువంటి ప్రతి నాయకుడికి కూడా బహుశా తెలిసే ఉంటుంది. ఈ సభలో ఉన్న ప్రతి శాసనసభ్యుడికి కూడా తెలుసు. అటువంటి వివక్షల్ని మనం అర్థం చేసుకోవాల్సి దాన్ని సాధ్యమైనంత వరకు పరిష్కరించాలి తప్ప ఆ వివక్షను పెంచి పోషిస్తూ ఇంకా ముందుకు తీసుకొని పోవాలనేటువంటి ఆలోచన మనం పాలకులుగా తప్పనిసరిగా దానికి పులి స్టాప్ పెట్టవలసినటువంటి అవసరం ఉంది. పాలకులుగా మనం ఉన్నటువంటి సమస్యను గుర్తించకుండా దానిపైన ముసుగేసుకొని పైపైన దాని పరిష్కారం చూపిస్తూ ముందుకు పోతే ఈ సమాజమే బాధపడుతుంది తప్ప వ్యక్తులకు నష్టమే లేదు. అధ్యక్ష, ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు చెప్పారు అధ్యక్ష, కొంతమంది సభ్యులు మాట్లాడుతూ వేముల రోహిత్ మరణిస్తే శవరాజకీయాలు చేయటం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంతకుముందు అనేక మంది మరణిస్తే రానటువంటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ గారు ఇక్కడికొచ్చి దానికోసం రాజకీయం చేయడం కోసం ప్రయత్నం చేశారు. అధ్యక్ష, నేను చెప్తా ఉన్నాను, నేను ప్రత్యక్ష నిదర్శనం సాక్షిగా చెప్తా ఉన్నాను, దీన్ని రాజకీయం చేయొద్దు. ఇది సమాజంలో ఉన్నటువంటి జాడ్యం, దీన్ని వదిలించడం కోసం పాలకులుగా నాయకులుగా అందరూ ఆలోచన చేయాలి తప్ప దీన్ని రాజకీయం చేయొద్దు. నేను రాజకీయ నాయకుడిగా నేను రాలేదు, వీళ్ల ఆవేదనని బాధని అర్థం చేసుకున్న నాయకుడిగా ఇక్కడికి వచ్చాను, మీతో ఉంటాను, దీని పరిష్కారం కోసం మార్గాలు వెతుకుదామని చెప్పినటువంటి నాయకుడు రాహుల్ గాంధీ తప్ప ఎక్కడా దాన్ని రాజకీయం చేస్తానో రాజకీయం చేయాలనేటువంటి ఆలోచన ఆనాడు ఆయనకు ఉంటే ఆ యూనివర్సిటీని యావత్ కాంగ్రెస్ పార్టీతో దిగ్బంధం చేసేవాళ్ళు. కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని దరిదాపులు కూడా రావద్దని స్పష్టంగా చెప్పి వెళ్లినటువంటి నాయకుడు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు. సమస్యను సమస్యగా చూద్దాం, రాజకీయం చేయొద్దని చెప్పారు. కానీ ఆ సమస్యని సమస్యగా చూడకుండా రాజకీయం చేసి మాట్లాడినటువంటి వాళ్ళు స్మృతి ఇరానీ గారు. అధ్యక్ష, నిండు పార్లమెంట్ లో మాట్లాడుతూ అనేక విషయాల్ని ఆ సభని ఈ దేశాన్ని కూడా తప్పుగా పట్టించే విధంగా
చెప్పారు అధ్యక్ష. మీ దృష్టికి నేను తప్పనిసరిగా ఆ విషయాలు తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. రోహిత్ మరణం తన దృష్టికి రాగానే తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారితో మాట్లాడేందుకు ప్రయత్నించాను. ఆయన బిజీగా ఉన్నట్లు సమాధానం వచ్చింది. స్మృతి ఇరానీ గారు అన్నారు. ఇప్పటిదాకా నాకు ఇంతవరకు ఫోన్ రాలేదు అని స్మృతి ఇరానీ గారు అన్నారు. రాజకీయ సమస్యగా మార్చే ప్రయత్నంలో భాగంగా రోహిత్ కు 12 గంటల పైగా సమయం దాటేంత వరకు వైద్య సహాయం కూడా అందించకుండా అడ్డుకున్నారు విద్యార్థులు రాజకీయం చేయడం కోసం అన్నారు. అధ్యక్ష, అదే సభలో బహుశా జితేందర్ రెడ్డి గారు అనుకుంటారు, వెంటనే లేచి ఈ ఘటనపై సీఎం గారు వెంటనే స్పందించి ప్రధానితో మాట్లాడారు. కావలసిన విధంగా ఇంటెలిజెన్స్ అధికారులకి చర్యలు తీసుకో విధంగా ఆదేశాలు కూడా ఇచ్చారన్నారు. అంటే ఆ సభలో చెప్పినటువంటి ఈ 2 కాంట్రడిక్టరీ విషయాలు అధ్యక్ష, స్మృతి ఇరానీ గారు చెప్పింది రైటా, లేకపోతే జితేందర్ రెడ్డి గారు చెప్పింది రైటా, లేక ఈ ఇద్దరు కూడా రోహిత్ మరణాన్ని రాజకీయం చేయటం కోసం, లబ్ధి పొందటం కోసం చేస్తున్న ప్రయత్నంగా మనం భావించాలి. ఇదే స్మృతి ఇరానీ గారు అదే పార్లమెంట్లో 12 గంటల పైదాకా వైద్యులను రానియలేదు. వైద్యులను రానిచ్చున్నట్లయితే అది బతికి ఉండేవాడేమో, కేవలం రాజకీయం చేయటం కోసం ఆయన రానియలేదని చెప్పారు. అదే యూనివర్సిటీకి సంబంధించినటువంటి డాక్టర్ అధ్యక్ష, డ్యూటీ డాక్టర్ రాజేశ్వరి గారు తన మెడికల్ రిపోర్టులో 17/1/2016 సాయంత్రం 7:30 గంటలకి ఎన్ఆర్ఎస్ హాస్టల్ కి రూమ్ నెంబర్ 207 ఒక విద్యార్థి ఉరివేసుకున్నట్లుగా ఫోన్ కాల్ అందింది. స్టాఫ్ నర్స్ అంబులెన్స్ తో సహా నేను అక్కడ చేరుకున్నాను. 5 నిమిషాల్లో చేరుకున్నాను. అప్పటికే దేహం బల్లపై పడుకోబెట్టబడింది. తను కబురు పెట్టక 8 గంటలకి పోలీసు వారు వచ్చారు. అంటే తనకు వచ్చినటువంటి సమాచారం తర్వాత 5 నిమిషాల్లో వారక్కడ చేరుకున్నారు. వారు చేరుకున్న 5 నిమిషాల్లో సమాచారం ఇస్తే పోలీసు వారు అరగంటలో వచ్చారు. మరి స్మృతి ఇరానీ గారు పార్లమెంట్లో చెప్పింది వాస్తవా? హైదరాబాద్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ లో డ్యూటీలో ఉన్నటువంటి ఆ డాక్టర్ చెప్పిన మాట వాస్తవా? లేకపోతే స్మృతి ఇరానీ గారు, డ్యూటీలో ఉన్నటువంటి ఈ డాక్టర్ గారు ఇద్దరు కలిసి రోహిత్ వేముల మరణాన్ని వేరే కోణంలో చూపించడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం? పరిపరి రకాలైనటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది మీరు అధ్యక్ష. రోహిత్ వేముల మరణిస్తే జరిగినటువంటి సంఘటనపై యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులందరూ, ఏ రాజకీయ పార్టీ లేదు, ఏ కులం లేదు, అందరూ కలిసి ఏకమై రోహిత్ ఆత్మకు శాంతి కలగాలని పెద్ద ఎత్తున అక్కడ ఆందోళన చేశారు. ఈ సమాజానికి వినపడాలనేటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ వివక్ష గురించి ఆలోచన చేయండి, చట్టసభలు కానీ సమాజం కానీ అని ఆందోళన చేశారు. ఆ ఆందోళనని ఈ సమాజం, ప్రభుత్వాలు, పాలకులు చక్కగా అర్థం చేసుకుని దాని పరిష్కార మార్గం కోసం ఆలోచన చేయాలి తప్ప అలా చేసినందుకు, మాట్లాడినందుకే వాళ్ల మీద దాడి చేసి అత్యంత క్రూరంగా పోలీసు వాళ్ళు హింసించి పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి 48 గంటల పైబడి వాళ్ళని జ్యుడిషియరీ అంటే కోర్టుకి పంపించకుండా వ్యాన్లో తిప్పుతూ, పోలీస్ స్టేషన్ తిప్పుతూ, వ్యాన్లో కొట్టుకుంటూ, ఒక్కొక్క పోలీస్ స్టేషన్ నుంచి ఇంకో పోలీస్ స్టేషన్ తిప్పుతూ, చివరికి 108 కూడా పోలీసు వాళ్ళు కొట్టడానికే ఉపయోగించుకుంటూ తీసుకొని పోవటం ఏ సంస్కృతికి నిదర్శనం అధ్యక్ష? ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా విద్యార్థుల్ని హింసిస్తుందని నేను భావించలేదు అధ్యక్ష. రోహిత్ వేముల మరణించి ఈ సమాజానికి అలార్మింగ్ బెల్ ని మోగించాడు అధ్యక్ష. ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ వివక్షను తొలగించుకోకపోతే అభ్యుదయ భావాలతో కలిగిన అభివృద్ధి సమాజాన్ని మనం నిర్మించుకోలేం. ఈ వివక్ష ఎప్పుడు ఈ సమాజాన్ని వెంటాడుతూనే ఉంటుంది. ఈ వివక్షని తొలగించుకొని ముందుకు పోవాలని చెప్పి ఆయన మరణం చేత ఈ సమాజానికి ఒక అలార్మింగ్ బెల్ మోగించి మరణించాడు అధ్యక్ష. బాధ్యత కలిగినటువంటి పాలకులు తప్పనిసరిగా దీని మీద లోతుగా ఆలోచన చేయాలి. ఆ వివక్షత లేనటువంటి సమాజ నిర్మాణం కోసం మనం ప్రయత్నం చేయాలి తప్ప దాన్ని రాజకీయం కోసం వాడుకోవాలనేటువంటి ఆలోచన చేయకూడదని ఈ సందర్భంగా మీ ద్వారా సభ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను అధ్యక్ష.
ఒక విద్యార్థి మరణిస్తే వారి ఆవేదనని అర్థం చేసుకోవడం కోసం దేశంలో ఉన్నటువంటి నాయకులే కాదు అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి పైన నాకు అపారమైనటువంటి గౌరవం ఉంది అధ్యక్ష. పదే పదే సామాజిక తెలంగాణ నిర్మాణం కోసం మనం ఉద్యమించాలని అనేక సందర్భాల్లో చెప్తే ఇప్పటికి కూడా నేను నిజంగా వీరికి అభ్యుదయ భావాలు కలిగినటువంటి ముఖ్యమంత్రిగా ఈరోజు నేను చూస్తా ఉన్నాను. కనీసం ఒక్కసారైనా ఆ యూనివర్సిటీలో అడుగుపెట్టి ఆ వివక్షకు గురై బాధపడుతున్నటువంటి దళిత విద్యార్థులు కానీ వాళ్ల కోసం సంఘీభావం తెలిపినటువంటి ఇతర విద్యార్థులు కానీ ఒక్క మాట ఊరట మాట ఇచ్చినా నిజంగా మేము చాలా సంతోషించేవాళ్ళం. కానీ ఆ మాట చేయకపోగా కనీసం ఆ మాటకు చేయకపోగా వాళ్ళ కోసం పోరాటం చేస్తున్నటువంటి విద్యార్థుల్ని అరెస్ట్ చేసి ఆ రకంగా చెర్లపల్లి జైలుకు పంపించేటువంటి బాధ నిజంగా బాధాకరమైనటువంటి విషయం చెప్తూ నేను మరొక విషయం కూడా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. సంపత్ ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళాడు. అక్కడ విద్యార్థి మరణించాడా లేకపోతే ఇంకొక వ్యక్తి మరణించాడా? ఉస్మానియా యూనివర్సిటీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీ. ఈ రాష్ట్ర ఆవిర్భావం కోసం వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి తెలంగాణ కోసం పోరాటం చేసి విద్యార్థులు కలిగినటువంటి యూనివర్సిటీ. అటువంటి యూనివర్సిటీలో పొద్దున్నే ఒక వ్యక్తి మరణిస్తే అది నిరుద్యోగ వ్యక్తో లేకపోతే ఇంకొక వ్యక్తో చాలా ఆందోళనగా ఉంది, రండి సార్ అని అన్నప్పుడు ఆ యూనివర్సిటీ విద్యార్థిగా అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన మీద ఆ రకంగా అనుచితంగా ప్రవర్తించాల్సినటువంటి అవసరం ఏమాత్రం లేదు. ఆ రకంగా ప్రవర్తించినటువంటి పోలీసు అధికారులపైన తప్పనిసరిగా మీ ద్వారా నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఏ మాత్రం మీకు సభ మీద గౌరవం ఉన్నా, సభ్యుల మీద అభిమానం ఉన్నా, ఈ రాష్ట్రంలో పోలీసు రాజ్యం ఉండకూడదని, ప్రజాస్వామ్యం ఉండాలని మీరు కోరుకున్నా తప్పనిసరిగా ఆ యూనివర్సిటీ హైదరాబాద్ లో విద్యార్థులపైన అనుచితంగా ప్రవర్తించిన పోలీసు అధికారులపైన, ఈ ఉస్మానియా యూనివర్సిటీలో అనుచితంగా ప్రవర్తించిన పోలీసు అధికారులపైన మీరు తప్పనిసరిగా చట్టపరంగా చర్య తీసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అధ్యక్ష, ఇంత సంఘటన జరిగితే మేము వెళ్ళాం అధ్యక్ష. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు డీజీపీ గారిని కలవటానికి హోలీ ఆ రోజు ఎవరు అందుబాటులో లేకపోతే వెంటనే వారికి ఫోన్ చేసి ఇటు శాసనసభ్యుడి పైన ఈ రకంగా దాడి జరిగింది, అక్కడ ఉన్నటువంటి మిగతా విద్యార్థి నాయకులపైన అనుచితంగా లాఠీ చార్జీ చేసి వీపు కాళ్లు వాతలు పడేటట్టుగా వాసిపోయాయని వాళ్ళని కూడా తీసిపోయి చూపించి మీరు సార్ యాక్షన్ తీసుకోవాలా, ఇక్కడ పరిస్థితి ఇట్లా ఉంది, అక్కడ సెంట్రల్ యూనివర్సిటీలో పరిస్థితి అట్లా ఉందనంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సంబంధించిన కేసు కూడా వారిపైన వైస్ ఛాన్సలర్ పైన పెండింగ్ ఉంది, చర్య తీసుకోవాలనంటే డీజీపీ గారు ఒక మాట చెప్పారు. కేసు ఉన్నమాట వాస్తవమే. ఆ కేసు సంబంధించి కలెక్టర్ గారి దగ్గర నుంచి రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తా ఉన్నాం. ఈ రోహిత్ వేముల సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం అది ఇంకా ఎంక్వైరీలోనే ఉంది, దానికోసం వెయిట్ చేస్తా ఉన్నాం. అది రాగానే చేస్తామనంటే మీరు ఏం చేసినా కానీ నేను ఒకటే మాట వారి దృష్టికి తీసుకుని వచ్చాను అధ్యక్ష. ఈ దేశంలో కంక్లూడ్ చేస్తున్నాను, ఈ దేశంలో దళితుణ్ణి ఈ సమాజం ఏ రకంగా చూస్తుందనేదే ప్రధానమైనది. తన తల్లి నేను దళితురాలని పదే పదే చెప్పుకుంది. నేను దళితుడిగా పుట్టాను, దళితుడిగా పెరిగాను, నా బిడ్డ దళితుడిగానే పెరిగాడు, నా బిడ్డ దళిత సర్టిఫికేట్ తోనే ఈ సమాజంలో పెరిగాడు, నన్ను నా బిడ్డని ఈ సమాజం దళితుడిగానే చూసింది, అందుకే మమ్మల్ని వివక్షకు గురయ్యాము, న్యాయం చేయండి అంటే ఇంకా నేను ఎంక్వైరీ చేస్తా ఉన్నాను, ఆ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత చూస్తానని ఓ పక్కన డీజీ గారు చెప్తారు. ఈ సభలో హోంమంత్రి గారు ఆయన కానే కాదు, దళితుడు కానే కాదని వారు స్టేట్మెంట్ ఇచ్చేశారు ఆన్ రికార్డ్. అధ్యక్ష, ఈ రాష్ట్ర హోంశాఖ మార్చును నాకు తెలిసి ఏ రకంగా ఇచ్చారో నాకు తెలియదు కానీ రోహిత్ వేముల దళిత్ కాదని చెప్పి ఈ నిండు సభలో ఆన్ రికార్డ్ చెప్పారు. అది ఏ ఉద్దేశంతో చెప్పారో, ఎవరిని పక్కదోవ పట్టించడం కోసం ప్రయత్నం చేస్తున్నారో నాకు తెలియదు కానీ ఒకవేళ దాని మీద నేను ముఖ్యమంత్రి గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది అవాస్తవం అయితే తప్పనిసరిగా ఈ ముఖ్యమంత్రి గారు తగు విధంగా సభని పక్కదోవ పట్టించినందుకు సభాపతి గారు కానీ మీ ద్వారా ముఖ్యమంత్రి గారు కానీ తప్పనిసరిగా దీని మీద చర్యలు ఉండాలని నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంత జరిగినా ఇన్ని రకాలుగా దృష్టి తీసుకొని వస్తే సంపత్ గారు వారికై వాయరు ఇంతవరకు కంప్లైంట్ ఇవ్వలేదని సభలో చెప్పారు అధ్యక్ష. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో
విద్యార్థులపైన అనుచితంగా విపరీతంగా లాఠీ చార్జ్ చేసి కేసులు పెట్టి చెల్లపల్లి జైలుకి పంపించింది. బహుశా నాకు తెలిసి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు ఎవరు కూడా కేసు పెట్టలే, వాళ్ళేం కంప్లైంట్ ఇవ్వలే. ఈ రాష్ట్ర పోలీసే సుమోటోగా కేసు తీసుకొని వాళ్ల మీద అనేక రకాలైన సెక్షన్స్ పెట్టి ఈరోజు చెల్లపల్లి జైలుకి పంపించారు అధ్యక్ష. అంటే మీకు అనుకూలంగా ఉంటే సుమోటోగా కేసులు పెడతారు, మీకు అనుకూలంగా లేకపోతే మీరు కంప్లైంట్ ఇవ్వలేదని అంటారు. ఇది ఎక్కడ న్యాయం అధ్యక్ష? భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పెద్దలు, వారి మీద నాకు చాలా గౌరవం అధ్యక్ష. నేను ముగిస్తూ లాస్ట్ మాట చెప్పి ముగిస్తాను అధ్యక్ష. వారు చెప్తూ వారు అన్నారు అధ్యక్ష, రాజకీయం చేయటం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ దేశ సమగ్రత సమైక్యతలన్నింటినీ పక్కన పెట్టి రాజకీయం చేసి లబ్ధి పొందడం కోసం ప్రయత్నం చేస్తున్నారని చెప్తా ఉన్నారు అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ దగ్గర నుంచి పాఠాలు నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు ఈ జాతి సమగ్రత సమైక్యత గురించి. అధ్యక్ష, ఈ దేశ ప్రధానిగా పనిచేసినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ, ఈ దేశ ప్రధానిగా పనిచేసినటువంటి రాజీవ్ గాంధీ ఈ దేశ సమగ్రత సమైక్యత కోసమే వాళ్ళ ప్రాణాలు అర్పించారు అధ్యక్ష. ఈ జాతికి స్వాతంత్రం దేశం రావడం కోసం, ఈ జాతి మొత్తాన్ని ఏకతాటి మీదుగా తీసుకొని వచ్చి స్వాతంత్రం సాధించి పెట్టినటువంటి జాతిపిత మహాత్మా గాంధీ కూడా కాంగ్రెస్ పార్టీ వాడే. అటువంటి జాతిపితని చంపిన గాడ్సే వారసులు మీరు జాతి కోసం, జాతి సమైక్యత కోసం మాట్లాడుతూ ఉంటే అధ్యక్ష, ఈ దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది అధ్యక్ష. ఎక్కడున్నారు ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి రోజుల్లో? మీరు ఎక్కడున్నారు? మీ ఆర్ఎస్ఎస్ ఎక్కడుంది? మీ ఆర్ఎస్ఎస్ చెప్పేటువంటి సిద్ధాంతాలు ఎక్కడున్నాయి? నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష, ఇది స్వతంత్ర భారతదేశం. ఈ భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి రాజ్యాంగమే నడుస్తుంది తప్ప ఆ రాజ్యాంగం కాదని మనువాద సిద్ధాంతం నడవాలని ఇక్కడ ప్రయత్నం చేస్తే ఈ భారతదేశంలో నడవదు అధ్యక్ష. ఆ మనువాద సిద్ధాంతం కోరుకునేటువంటి వాళ్ళే జాతి వ్యతిరేకులు తప్ప బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి రాజ్యాంగాన్ని కోరుకునేటువంటి వాళ్ళు కానీ ఆ రాజ్యాంగాన్ని అమలు చేయాలనుకునేటువంటి వాళ్లే నిజమైన దేశభక్తులు. దాన్ని వ్యతిరేకించి మనువాదాన్ని కావాలని కోరుకునేటువంటి వాళ్ళు, గాడ్సేని పెంచి పోషించినటువంటి వాళ్ళు, మహాత్మా గాంధీని చంపినటువంటి వాళ్ళు, జాతి సమగ్రత సమైక్యత కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ లాంటి దూషించినటువంటి వాళ్లే జాతి వ్యతిరేకులు తప్ప ఈ కాంగ్రెస్ వాళ్ళు కాదనేది మాత్రం నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ఈ విషయాలు చెప్తూ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా, అక్కడ ఉన్నటువంటి దళిత గిరిజనులందరూ వివక్షకు గురి కాకుండా, ఎందుకంటే ఆ యూనివర్సిటీ తెలంగాణ పోరాటంలోంచి పుట్టుకొని వచ్చింది, ఎటువంటి వివక్షత లేకుండా ఉండే విధంగా తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వపరమైన చర్యలన్నీ తీసుకోవాలి. అక్కడ ఇప్పటికే కేసులతో నమోదైనటువంటి వైస్ ఛాన్సలర్ కానీ లేకపోతే ఇతరత్ర నాయకులు కానీ అక్కడ పోయి సంబంధం లేకపోయినప్పటికీ ఆ యూనివర్సిటీలో పోయి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి రామచంద్రరావు గారు అక్కడ పోయి ఆ మీటింగ్ లో పాల్గొని వీళ్ల మీద చర్య తీసుకోకపోతే ఆ చర్యకి బయట నుంచి మేము తీసుకొని వచ్చి దాడులు చేస్తామని ఆ మినిట్స్ లో రాసి ఉంది ఆయన చెప్పినటువంటి మాట. అటువంటి వారిపైన కానీ మిగతా విద్యార్థులపైన కానీ చర్యలు తీసుకొని అక్కడ ప్రశాంత వాతావరణం కోసం చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని కోరుతూ, అట్లాగే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి సంఘటన ఆ అధికారులపైన కూడా చర్య తీసుకోవాలని కోరుతూ, అంతిమంగా సామాజిక తెలంగాణ నిర్మాణం కోసం, సమసమాజ స్థాపన కోసం, వివక్షత లేనటువంటి ఈ తెలంగాణ సమాజ నిర్మాణం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవాలని చెప్తూ నేను ముగిస్తా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. అధ్యక్ష, సెంట్రల్ యూనివర్సిటీలో కానీ ఉస్మానియా యూనివర్సిటీలో కానీ జరిగినటువంటి కొన్ని విచారకరమైనటువంటి దుఃఖకరమైనటువంటి సంఘటనల మీద రోహిత్ వేముల ఆత్మహత్య దరిమిల దేశంలో, మన రాష్ట్రంలో, సమాజంలో చెలరేగుతున్నటువంటి చర్చ,
వివిధ రకాల భావోద్వేగాలు వీటన్నిటి భూమికగా ఖచ్చితంగా మనం కన్సర్న్ రాష్ట్ర శాసనసభగా చర్చ జరపాలని చెప్పి అన్ని పార్టీల నాయకులు కోరటం ధర్మిల తమరు ప్రత్యేకంగా అనుమతి ఇచ్చారు. చాలా మంది సభ్యులు విషయాలను కూడా వివరించారు. అధ్యక్ష, ఇందాక మిత్రులు బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ వివక్ష ఎంత భయంకరంగా ఉంటుందో, ఎంత భయంకరంగా మనుషులను దహించి వేస్తుంది అనేది అది గురైన వాళ్ళకు మాత్రమే అర్థమైందని చెప్పారు. అధ్యక్ష, 100% నేను వాటి మాటను సమర్థిస్తా ఉన్నా. అధ్యక్ష, ఆ విషయానికి సంబంధించి నాకు కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి అనుభూతుల్ని డెఫినెట్ గా వివక్ష లేనటువంటి సమాజం తప్పకుండా రావాలా. దానికోసం సమాజంలో ఉన్న మేధావులు అందరూ కూడా ముక్తకంఠంతో పనిచేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అధ్యక్ష, అది నిర్ద్వందంగా బట్టి విక్రమార్క గారు చెప్పిన దాన్ని నేను బలపరుస్తా ఉన్నా. తప్పకుండా ఆ రోజు రావాలని చెప్పి ప్రగతి కాముకులైనటువంటి ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, ప్రతి సంస్థ చేయాల్సినటువంటి ప్రథమ కర్తవ్యం కూడా నేను భావిస్తా ఉన్నా. అధ్యక్ష, విక్రమార్క గారు చెప్పారు రోహిత్ వేముల చనిపోతే మన ముఖ్యమంత్రి గారు వెళ్ళలేదు. నేను వెళ్ళలేదు అధ్యక్ష, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఎందుకంటే బాధపడ్డం, ఆ వార్త మమ్మల్ని అందరినీ కూడా కలిసివేసింది. విషయాలు తెలుసుకున్నాం. అక్కడ ఉండేటువంటి స్థానిక ఎంపీ గారు విశ్వేశ్వరరెడ్డి గారిని నేనే పంపించిన. అధ్యక్ష, మీరు వెళ్ళిరండి, వాకప్ చేయండి. ఆ యూనివర్సిటీ మన పరిధిలో లేదు, అసలు ఏం జరిగింది, అక్కడ సంబంధాలు ఉన్నటువంటి కొంతమంది పూర్వ తెలంగాణ ఉద్యమంలో ఉన్న విద్యార్థులను నేను పిలిపించుకొని కూడా మాట్లాడిన. అధ్యక్ష, ఆ అబ్బాయి చనిపోయిన వేముల రోహిత్ చాలా బ్రైట్ స్టూడెంట్ అని, కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తే ఏ ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ అయ్యేంత శక్తి కలిగినటువంటి వాడని చెప్పినప్పుడు చాలా బాధపడ్డం, చాలా విచారం కూడా పడ్డాం. అధ్యక్ష, ఇవి మంచి సంఘటనలు కావు. రాష్ట్రానికి కానీ, రాష్ట్ర భవిష్యత్తుకు కానీ, దేశ భవిష్యత్తుకు కానీ డెఫినెట్ గా మంచి సంకేతాలు కావు, మంచి విషయాలు కావు. అప్పటికే అక్కడ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ గారు వచ్చిపోవటం, ఢిల్లీ ముఖ్యమంత్రి గారు రావటం, రకరకాల రాజకీయ పార్టీ నాయకులు పోవటం, ఒక రకమైన వాతావరణం నెలకొన్న పరిస్థితులలో కాంట్ బట్ సిచ్యువేషన్లు నేను వెళ్తే బాగుంటుందా, వెళ్ళకపోతే బాగుంటుందా, ఏం చేయాలి అనేటువంటి ఒక మీమాంసలో మౌనంగా నేను ఉండిపోయింది తప్ప బాధ లేక కాదు. అధ్యక్ష, ఆ వచ్చినటువంటి సిచ్యువేషన్లో ఇది జరగవలసి లేకుండే, ఇటువంటి సంఘటన జరగవలసింది కాదు అనే బాధను అందరూ పంచుకున్నారు. అధ్యక్ష, అందరికంటే ఎక్కువ నేను కూడా పంచుకున్నా. ఒక బాధ్యతలో ఉన్న వ్యక్తిగా డెఫినెట్ గా ఏ ముఖ్యమంత్రి అయినా ఇట్లాంటి జరగాలని ఎవరు కోరుకోరు. అధ్యక్ష, ఆ ధర్మిలో అనేక చర్చలు కూడా చేసినాం. చాలా మంది మిత్రులు చెప్పినట్టుగా యూనివర్సిటీలలో గతంలో అధ్యక్ష 1969 అజిటేషన్ అంతకు ముందున్న సందర్భంలో కూడా విద్యార్థులు, చాలా మంది విద్యార్థి నాయకులే అనేక ఉన్నత పదవులలో కూడా అలంకరించినారు. అధ్యక్ష, ఉస్మాన్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ చేసిన వాళ్ళు అనేక మంది అనేక రాజ్యాంగపరమైన బాధ్యతలు కూడా నిర్వర్తించారు. ఇప్పటి విక్రమార్క కూడా చెప్పారు, నేను కూడా సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థిని అక్కడ చదువుకున్నాను చెప్పి. అప్పుడు ఉండేటువంటి స్టూడెంట్ పాలిటిక్స్ చాలా పరిణతి చెందిన పద్ధతులలో ఒక సిద్ధాంత నిబద్ధతతో చాలా జరుగుతూ ఉండేవి. అప్పుడు కూడా ఆ రోజులలో కూడా అధ్యక్ష కొన్ని ఘర్షణలు జరిగేవి. కొన్ని సిద్ధాంతాల వైరుధ్యాలు అప్పుడప్పుడు చెలరేగి కొంతమంది కొట్టుకోవటం, కేసులు పెట్టుకోవటమో, కొంత అల్లరి జరగటం జరిగేది. పెద్దలంతా అప్పటికి ఇంటర్వ్యూన్ అయిపోయి ఇది పద్ధతి కాదని చెప్పి సర్ది చెప్పి విద్యాలయాలు, దేవాలయాలు ఉండాలని చెప్పి బుజ్జగించి సంజాయించి మళ్లీ గాడిలో పెట్టి నడిపించేది. అధ్యక్ష, 69 అజిటేషన్ తర్వాత అప్పుడు నేను కూడా విద్యార్థిగా ఉన్నా.
పరిస్థితి కొంచెం చేయి దాటిపోయిన పరిస్థితి ఉంటే, కొంచెం విచ్చలవిడితనం వస్తే ఆనాటి ప్రభుత్వం జస్టిస్ జగన్మోహన్ రెడ్డి గారిని, సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని వైస్ ఛాన్సలర్గా తెచ్చి పరిస్థితులన్నీ చక్కదిద్దినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇప్పుడు సభలో ఉన్న చాలా మంది మిత్రులకు తెలుసు. అందరం కూడా చదువుకున్న వాళ్ళమే, అందరం కూడా ఆ సందర్భంలో విద్యార్థులు ఉన్నవాళ్ళం. సర్వసాధారణంగా విద్యాలయాలలో కొంచెం విద్యార్థులు యంగ్ ఎలిమెంట్ కాబట్టి, లెవెల్ ఆఫ్ ఎమోషన్ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి కొన్ని సందర్భాలు జరిగినాయి. కానీ దళిత విద్యార్థుల పట్ల లేదా గిరిజన విద్యార్థుల పట్ల ఈ విధంగా జరగటం అనేది ఏదైతే ఉందో అది క్షమించరానటువంటి విషయం అధ్యక్ష. ఇంత పరిణతి చెందినటువంటి ప్రజాస్వామ్యంలో అది ఏ రకంగా చూసినా, ఏ కోణంలో చూసినా కూడా మంచిది కాదు, ఆహ్వానించదగ్గది కాదు. దాన్ని ఎంత ఖండించినా కూడా తక్కువే అని చెప్పుకుని నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. డెఫినెట్ గా అది గర్హనీయమైనటువంటి, ఖండనీయమైనటువంటి అంశమే తప్ప సమర్థించదగినటువంటి అంశం కాదు. ఆ అబ్బాయి దళితుడు అవునా కాదా, అసలు అయినప్పటికీ కాకపోయినప్పటికీ ఏదేమైనప్పటికీ ఒక విద్యార్థి ఆ విధంగా మరణం పాలు కావడం అందరినీ కూడా కలిసివేసేటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి, అత్యంత బాధాకరమైనటువంటి విషయం. విచారణలో తేలింది ఏంటంటే, విద్యార్థిగా రోహిత్ ఇక్కడ ఉన్నప్పటికీ అతని స్వస్థలం గుంటూరు అధ్యక్ష. ఇమ్మీడియట్ గా మనకు మంచి చెడ్డలు కానీ వివరాలు కానీ తెలిసేటువంటి పరిస్థితి కాదు. అక్కడ వేరే రాష్ట్ర ప్రభుత్వం ఉంది. వివరాలైనా మంచి అయినా చెడ్డైనా అక్కడి నుంచి రావాల్సి ఉంటుంది అధ్యక్ష. చట్టంలో పద్ధతి ఉంటుంది అధ్యక్ష. ఏం చేయాలన్నా కొన్ని నివేదికలు, కొన్ని రిపోర్ట్స్ సంబంధిత అధికారులు, బాధ్యతలు ఉన్నటువంటి వాళ్ళు పంపించడం, వాటి ఆధారంగా ప్రభుత్వాలు పనిచేయటం, నిర్ణయాలు చేయటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఆ ప్రాసెస్ లో కొంత ఆ కేసు ఉన్నట్టుగా మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు నాకు చెప్పారు. తప్పకుండా 100% సభకు నేను ఇచ్చే హామీ ఒకటే అధ్యక్ష, ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా చాలా మంది మిత్రులు చెప్పారు. భట్ విక్రమార్క గారితో పాటు సున్నం రాజయ్య గారు చెప్పారు, రవీంద్ర కుమార్ గారు చెప్పారు, అసదుద్దీన్ మన అక్బరుద్దీన్ ఓవైసీ గారు చెప్పారు, లక్ష్మణ్ గారు చెప్పారు, అందరూ కూడా చెప్పారు. బాలరాజు గారు చెప్పారు, సంపత్ గారు మాట్లాడిన వారు కూడా చెప్పారు. ఇవి జరగకుండా ఉండేందుకు మనందరం కలిసి ఏమి చేయవలసి వస్తే అది చేయడానికి, అందుకు లీడ్ తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది, సిన్సియర్గా ఉంటుందని మాత్రం నేను తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్న అధ్యక్ష. విక్రమార్క గారు చాలా చక్కగా చెప్పారు. తెలంగాణ ప్రజలు ఒక వివక్షకు గురవుతుందనే అంత పెద్ద పోరాటానికి దిగినారు. మరి వివక్షకు వ్యతిరేకంగా పోరాడి వచ్చిన రాష్ట్రంలో వివక్ష కొనసాగడం సరికాదన్నారు. 100% కరెక్ట్. అది మంచి సూచన వారు చేసినారు. ఆ దిశగా డెఫినెట్ గా భగవంతుడు మాకు ఇచ్చిన శక్తియుక్తులన్నీ కూడా వినియోగిస్తామని, ఇటువంటి దురదృష్టకర సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. చర్చ సందర్భంగా ఒకటి రెండు విషయాలు చెప్పారు. మన సభకు గౌరవం కాదేమో, సభ్యులు కూడా ఆలోచించాలి, తమరు కూడా స్పీకర్ గా నిర్ణయం చేయాలి అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం మీద డైరెక్ట్ గా మనం రెఫరెన్సెస్ తీసుకోవడం లేదా అలిగేషన్స్ పెట్టడం అనేది అది కొంచెం రాజ్యాంగ పరంగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ ఒక్కటి తొలగించి మిగతా చర్చ వాటిని మనం అందరం సమర్థించినట్టు కాకుండా అదొక ఇతర సాంప్రదాయాన్ని నెలకొల్పడం కాకుండా మన యొక్క సభ ఉందోతనాన్ని దృష్టిలో పెట్టుకుని నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. అటువంటి కామెంట్స్ ఒకటి తీసేసి మిగిలిందంతా కూడా తప్పకుండా మనం చేయవలసిందే, ముందుకు సాగవలసిందే. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ల యొక్క అపాయింట్మెంట్ విషయంలో కూడా నేను తాత్సారం చేసిన ఇదే కారణం అధ్యక్ష. ఈ రోజు జరిగినటువంటి పరిణామ క్రమంలో గతంలో అపాయింట్ కాబడే కొంతమంది వైస్ ఛాన్సలర్లు రకరకాలుగా ప్రవర్తించడం, ఉద్యోగులు ఎటువంటి అపాయింట్ చేయడం, అది ఒక పర్సన్ సెంట్రిక్ గా కాకుండా ఇన్స్టిట్యూషన్ సెంట్రిక్ గా, ఇన్స్టిట్యూషన్ గా పనిచేసేటువంటి పరిస్థితి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది అధ్యక్ష. సెర్చ్ కమిటీలు వేసినాం, వాటి యొక్క రిపోర్ట్స్ కూడా వస్తా ఉన్నాయి. వీలైనంత షార్టెస్ట్ పాసిబుల్ టైంలో మన రాష్ట్ర యూనివర్సిటీ వీసీ పోస్టులను కూడా భర్తీ చేసుకుని చక్కగా ఆ విద్యాలయాలు జరిగేటట్టు, వాటికి కొంత రకరకాల విధానాలు గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు అవలంబించడం వల్ల గ్రాంట్స్ తగ్గిపోవడం, నిధులు సరైన లేకపోవడం,
వాళ్ళు పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితిలో ఉండటం కొన్ని జరిగినాయి అధ్యక్ష. అందుకే మొన్న ఇక్కడ చాలా మంది కోరినప్పుడు మిత్రులు లక్ష్మణ్ గారు కూడా ఎంపాటి కలిసి కోరినప్పుడు ఒక హాఫ్ డే దయచేసి విద్యా విధానం మీద చర్చ పెడదామని చెప్పి నేను కోరినాను. బహుశా ఈ రోజు స్పీకర్ గారు లేరు కాబట్టి రేపు ప్రతిపక్ష నాయకులతో మాట్లాడి బీఎస్సీ కూడా పెట్టుకుని 29th మనకు అప్రాపరేషన్ ఉన్నా 30th 31st 2 రోజులు పెట్టుకుంటే 30th 2 విషయాలని అధ్యక్ష కరువు మీద కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా విద్య మీద కూడా ఒక హాఫ్ డే మనం చర్చించాలనుకున్నాం. 31st నాడు తమరు అంగీకరిస్తే రేపు సభ్యులందరూ ఒప్పుకుంటే ఇరిగేషన్ మీద కూడా మనం పెట్టుకుని ముందుకు పోయేటువంటి ఆస్కారం ఉంటుంది. ఆ విషయం మనం రేపు బీఎస్సీలో చర్చించుకునే అవకాశం కూడా ఉంటుంది. ఆ సందర్భంగా ఈ విషయాలు కూడా సభ్యులు ఇంకా ఎక్కువ సూచనలు కూడా చేస్తే ఈ వివక్షపూరితమైనటువంటి విధానాలు కొన్ని